రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానరకే. వాయుపుత్రుని జయంతిని హేలాపురిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భవిష్యత్తు బ్రహ్మగా విరాజిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తలోకం నీరాజనాలు సమర్పించింది. ఎక్కడ చూసినా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాకారాలు భక్తులకు ఆధ్యాత్మిక స్వాగతాలు పలకగా జై హనుమాన్ నామస్మరణలతో ఆయా ప్రాంతాలు మారుమ్రోగాయి. ఏలూరులో అత్యంత వైభవంగా జరిగిన హనుమ జయంతి వేడుకలను తనివితీరా తిలకించండి. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణమొకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సంకల్పాన్ని మంచి కోరుకోవాలి, అందరికీ మంచి జరగాలని ఆయన అక్కడి శక్తిని పంపిస్తారు. అలాంటి శక్తులను కూడా గణపతి ఎవరైతే సద్గురుగా తీసుకుంటారో వాళ్ళని దాదాపుగా ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి, ఆయన అనుసరించాలి. ఈ హడాపడి కూడా థ్యాంక్ యూ. నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురా. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే అంటూ హేలాపురి భక్తలోకం హనుమయ్యను పూజించుకుంది.
మనస్సును జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునకు దూత అయిన హనుమంతునికి భక్తకోటి ప్రణామం చేసింది. శ్రీ హనుమత్ జయంతి వేడుకలతో శోభిల్లిన ఆలయాలను సందర్శించిన భక్తులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో విశేష పూజలు చేసిన భక్తులు చల్లగా చూడమని వేడుకున్నారు. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానకై సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश. हाद वज्र औ ध्वजाभिराजै कांधे मूंज जनेऊ साजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणीयति चातुर राम काज करिबे को वातुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मनु बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाये श्री रघुवीर हर भिबुर लाये रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई. सहस्रवदन तुम्हारो यस गावै असी कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिषा यम कुबेर दिगपाल जहाते कभी कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किल्हा राम मिलाय राजपद दीन्हा.
హనుమత్ జయంతి పర్వదినోత్సవం సందర్భంగా ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో కొలువు తీరిన ఆంజనేయ స్వామివారి ఆలయాలు సుగంధభరిత పుష్పమాలల శోభతో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లాయి. ప్రత్యేకంగా అలంకృతమైన ఆలయాలు పుష్పాల గుబాలింపుతో భక్తులకు ఆధ్యాత్మిక సువాసనలు పంచాయి. డీమార్ట్ వద్దనున్న రిక్షాఘాటి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం, అశోక్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, ఫత్తేబాద్లో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో ఉష్ట్రవాహన సహితుడై వేంచేసి ఉన్న హనుమయ్యను ప్రత్యేకంగా అలంకరించారు. ఇవాళ హనుమతి జయంతి సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఇవాళ ఏలూరు నవరత్న క్షేత్రంలో చాలా వైభవంగా హనుమ జయంతి జరగడం జరిగింది. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం కూడా చాలా సంఖ్యలో జరిగింది. ఇవాళ సుమారుగా 800 మంది ఈ పారాయణంలో ఇవాళ పాల్గొనడం జరిగింది. చాలామంది హనుమాన్ పారాయణం చేస్తున్నారు. వాళ్ళు కూడా బుక్స్ మీద సబ్మిట్ చేశారు. వాళ్ళ సంఖ్య ఎంత చేశారో అబౌవ్ 11 lakhs పారాయణం జరిగింది. కొన్ని వందలాది మంది హనుమత్ పారాయణం చేయడం జరిగింది. వాళ్ళందరూ పుస్తకాలు కూడా రాసి సమర్పణ చేయడం జరిగింది దత్తక్షేత్రంలో ఇవాళ ఏలూరులో. హనుమంతుడు స్వామి యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతూ వస్తూ ఉంది. మన అందరికీ తెలుసు, హైవేలో ఎన్నో విగ్రహాలు వెలిసాయి. ఏ అనుభూతి లేకుండా ఎవరు పెట్టరు కదా. అనుభూతి అయ్యింది. వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి చాలా చోట్ల విగ్రహాలు, చాలా పొడిగాటి విగ్రహాలు పెట్టడం కూడా జరిగింది. హనుమంతుడు ఇచ్చేదే ధైర్యం, సాహసం. సో మనకేదైనా నిజంగా బాధలు ఉంటే మంచి మనసుతో వారిని ఆరాధిస్తే ఏదో విధంగా వెనకో ముందో వారు మన మీద కరుణ చూపిస్తూ జరుగుతుంది. ఇంకా వాయుపుత్రుడు అని అంటారు హనుమంతుడిని. సో మన యొక్క బాధ ఏదైతే ఉందో వాయు ద్వారా హనుమంతుడికి త్వరగా చేరుతుంది. వాయుపుత్రుడు అంటారు కదా, శాస్త్రాలు గ్రంథాల్లో రాయబడ్డది. అది కాకుండా హనుమంతుడు కూడా భూమి మీదే సంచారం ఎక్కువ, భూమి మీద నివాసం కూడా ఉంది. గంధమాదన్ పర్వతం హిమాలయాల్లో ఉంది. అక్కడ ఆయన నివసిస్తూ ఉంటారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కానీ ఎక్కువగా సంచారం జరుగుతుంటుంది. ఎక్కడైతే రామనామం బాగా జరుగుతుందో ఏదో రూపేణ ఆయన వచ్చి చూసి వెళ్తూ ఉంటారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంచేత ఏమీ లేకుండా ఇంత ఆరాధన ఎలా జరుగుతుందండి? మనం ఆలోచిద్దాం. భగవంతుడు లేడు అని అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది, నేను కాదంటల్లా. అనుభూతి అయిన వాళ్ళు ఇవాళ విపరీతమైన ఆరాధన హనుమంతుడికి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ వస్తుంది ఇది. అది కాకుండా శివ పరమాత్మ యొక్క అంశతో ఆయన వచ్చారు. అంటే డైరెక్ట్గా పరమాత్మే ఒక రూపం ధరించి రావడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే ఆ పరమాత్మ ఈ రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఊళ్ళోనూ, ప్రతి విలేజ్లో, చిన్న చిన్న విలేజ్లో కూడా హనుమంతుడి విగ్రహం లేకుండా లేదు. మన భారతదేశంలో గమనించండి, ప్రతి చోట హనుమంతుడి చిన్న విగ్రహమైనా ఆ చిన్న గ్రామంలో అయినా ఉంటుంది. సో ఆ ప్రతాపము, ఆ ప్రభావము, ఆ వైభవం హనుమంతుడు చూపిస్తున్నారు. గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు చాలా సంవత్సరాల క్రితం వెస్ట్ ఇండీస్ అని ఆ ఏరియా కంట్రీలో అక్కడ 85 అడుగులు ఎత్తున హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజల్లో అనుభూతి ఏమిటంటే, ఏదైనా తుఫాన్లు వగైరా వచ్చినప్పుడు, సునామీ లాంటివి వచ్చినప్పుడు హనుమంతుడు మమ్మల్ని కాపాడుతున్నాడని అక్కడ ప్రజలు కూడా అంటూ ఉంటుంటారు. సో ఆ విధంగా ఆ ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు. ఇది కాకుండా నవగ్రహాల మీద కూడా కంట్రోల్ హనుమంతుడికి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా శని భగవానుడి మీద హనుమంతుడి కంట్రోల్ ఉంది కూడా చెప్తుంటారు. శని అన్నది ప్రతి వ్యక్తికి తరచుగా అష్టమశనో, అర్ధాష్టమశనో, ఏళ్ళాడ్సనో ఏవో ఒకటి ప్రభావం ప్రతి మనిషిలో జీవితంలో వాళ్ళకి పాస్ అవుతూనే ఉంటుంది. అంచేత హనుమత ఆరాధనతో వీటన్నిటికీ ఏవైతే మనకి బ్యాడ్ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కరగతీయటానికి వారి యొక్క ఆరాధనతో మనకి పాసిబిలిటీ ఉందని ఎంతోమంది, వేలాది మంది అనుభూతుల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఇది. అంచేత ఆ ఆరాధన మనం పెంచుకుంటూ సనాతన ధర్మం యొక్క పురాతన దేవత రాముడికి సేవ చేసిన ఆయన, అలాంటి దేవతని మనం ఆరాధిస్తున్నామంటే అది మనకి గొప్ప అనుభవం. అది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మన హనుమంతుడిని మనం ఆరాధిస్తున్నామని. ఇది మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ విరమిస్తున్నాను. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః.
పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఫిబ్రవరి 1వ తారీఖున ప్రారంభమైన విశ్వశాంతికే హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞము ఈ రోజుతో పూర్తయినది. ఈ 108 రోజుల పాటు భక్తులు వారి ఇళ్ల దగ్గర వాళ్ళ యథాశక్తిని బట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఉన్నారు. ఆ పారాయణ ఈ రోజు వరకు అయిన కౌంట్ మొత్తం కూడాను 11,72,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. ఆ పారాయణం ఫలితాన్ని మొత్తం కూడాను పూజ్య శ్రీ స్వామీజీ వారి యొక్క పాదాలకి సమర్పణ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ అవకాశాన్ని చాలామంది భక్తులు ఉపయోగించుకొని స్వామి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. అలాగే ఇక్కడ దత్తాశ్రమంలో వెంచేసిన కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో స్వామికి పూర్ణఫలం అని చెప్పేసి ఒక కొబ్బరి బొండం కడుతూ ఉంటారు. మనకి మనసులో ఏమైనా సమస్యలు కానీ కోరికలు ఉంటే కనుక స్వామి దగ్గర సంకల్పం చెప్పుకొని ఆ పూర్ణఫలం స్వామికి సమర్పణ చేసుకోవాలి. అలా 16 రోజులు ఇంటి దగ్గర హనుమాన్ చాలీసా కార్యసిద్ధి మంత్రం చదువుకొని 16 రోజులు పూర్తయిన తర్వాత వచ్చే కాయ విప్పి స్వామికి సమర్పణ చేసుకోవడం వల్ల వారి మనస్సంకల్పాలు నెరవేరుతాయి. ఇప్పటికే ఈ యొక్క ఫలితము చాలామంది భక్తులు అనుభవించి ఉన్నారు. కావున భక్తులు స్వామివారిని దర్శించి తరించగలరు. జయ గురుదత్త. నగరంలోని కొన్ని ఆలయాల్లో శాకాంబర హనుమగా దర్శనమిచ్చిన అంజన్నను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తమలపాకులు సింధూరంతో విశేష పూజలు నిర్వహించారు. స్వామికి అత్యంత ప్రీతికరమైన గారెలు, అప్పాలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు. చల్లగా చూడమంటూ వేడుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వేంచేసి ఉన్న జై హనుమాన్ నామస్మరణతో నగరంలోని అంజన్న ఆలయాలు మారుమ్రోగాయి. ఇదే సమయంలో ఆపదలో ఉన్నవారికి శక్తి పాతంలా భాసిల్లే హనుమాన్ చాలీసా పారాయణలతో ఆయా ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులు పంచాయి. तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांगे गए अचर जनाहि दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुम्हारे ते राम दुलारे तुम रखवारे हो तव आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहो को डरना आपन तेज तुम्हारो वावै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग पर ताप तुम्हारा है प्रसिद्ध जगति उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम. రామనామ స్మరణ ఎక్కడ ఉంటుందో రామబంటైన స్వామి హనుమ అక్కడ ఉంటారనే మాటను నిజం చేస్తూ కొన్ని చోట్ల
రామ సంకీర్తనలను చేశారు. మరికొన్ని చోట్ల హనుమత్ జయంతి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంజన్న ఆలయాల్లో బుధవారం తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు భజనలతో పాటుగా భక్తులకు అన్న సమారాధనలు కూడా చేశారు. ఆయా ఆలయాల్లో కొలువు తీరి భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న హనుమయ్యను దర్శించుకున్న భక్తులంతా స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తిపూర్వకంగా స్వీకరించారు. దీంతో ఏలూరు నగరంలో హనుమత్ జయంతి పర్వదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి.
నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनं नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यं नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनं नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं